నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సఖీ కార్యక్రమంలో మహిళలు సరదాగా ఆడే ఆటలను హాయిగా మీకు అందించే సరదాగా మహిళల అందాన్ని మరింత రెట్టింపు చేసే రెడీమేడ్ ఆభరణాలతో షాప్లలో పరిచయం చేసే షాపింగ్ సరిగమలు, అలాగే రెస్టారెంట్ చెఫ్ చేతుల వంటలను మీకు అందించే ఆహా ఏమి రుచి మహిళల మానసిక ఉల్లాసానికి మరింత తోడ్పడే ఆకృతి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా సరదాగా కార్యక్రమాన్ని చూసేద్దాం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఓల్డ్ సిటీ ఉప్పుగూడలోని స్నేహ గారింటికి. మరి ఇక్కడ స్నేహ గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళతో కలిసి సరదాగా కబుర్లు చెప్తూ సరదాగా ఒక ఆట ఆడిచ్చేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? మా కార్యక్రమానికి కాల్ చేసిన స్నేహ గారు ఎవరు? మీలో మీరా? హాయ్ స్నేహ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? అవునండి, ఫ్రెండ్స్. సో అంటే మీరు అందరూ కూడా ఇంటి పక్కన ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్స్? అందరూ రిలేటివ్స్. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి, MBA కంప్లీటెడ్. ఓకే, మరి పిల్లలా? పిల్లలండి, ఒక బాబు. ఓకే, ఒక బాబు. చిన్న బాబు? చిన్న బాబు, 1 year. మరి మీ ఫ్రెండ్స్ ని మాకు పరిచయం చేస్తారా? చేయిస్తాను. ఓకే, హాయ్. హలో, నీ పేరు? సుష్మిత. ఓకే, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నా. ఓకే, నమస్తే అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? జయశ్రీ అండి. ఓకే, చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. పిల్లలు ఎంతమంది? 2 పాపలు. ఓకే, హాయ్. నీ పేరు? తేజస్వి. ఏం చదువుతూ ఉంటావు నువ్వు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. హాబీస్ ఏంటి నీవి? నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే, ఫ్యామిలీ అందరితో అయితే ఇంట్రడ్యూస్ అయిపోయింది. సో అందరితో సరదాగా కబుర్లు అయితే అయిపోయింది. సో మరి ఇప్పుడు ఒక మంచి గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారా? యా. ఇందాక నుంచి కూడా గేమ్ ఏంటా అని చాలా ఇదిగా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇంతకీ గేమ్ ఆడటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. గేమ్ కోసం అక్కడ ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో మనకి అక్కడ 3 కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. సో గేమ్ ఏంటంటే, గేమ్ నేమ్ వచ్చేసి ముక్కు పెట్టు పాప్కార్న్ కొట్టు. ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఒక బౌల్లో పాప్కార్న్ కనిపిస్తుంది, స్నో ఉంది అండ్ అలాగే ఒక బౌల్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చేతులు వెనక్కి కట్టేసుకొని ఓన్లీ నోస్ ఒకటి ఆ స్నో అంటించుకోవాలన్నమాట. అంటించుకొని పాప్కార్న్ పెట్టుకొని ఆ స్నో అంటుకుంటుంది కదా, సో దాంతో పాప్కార్న్ అంటించుకొని ఆ కనిపిస్తున్న ఎంటీ బౌల్లో పాప్కార్న్ వేయాలి. ఓకే. దీనికి టైం లిమిట్ వచ్చేసి 1 minute. ఓకే. ఈ 1 minuteలో ఎవరైతే ఎక్కువ పాప్కార్న్స్ ఆ ఎంటీ బౌల్లో వేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, మరి రెడీనా? రెడీ. ముందుగా మీలో ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. ఓకే, అండ్ సెకండ్? ఓకే, ఫస్ట్ యంగ్ లేడీస్ ఇద్దరు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ అండ్ సెకండ్, అండ్ తర్వాత థర్డ్. ఓకే, సుష్మిత మరి రెడీనా? రెడీ. మరి నీ పొజిషన్కి వచ్చాయి. ఓకే, మరి మీ టైం అయితే స్టార్ట్ అవుతుంది. టైం స్టార్ట్స్ నౌ. సుష్మిత ఫస్ట్ పడిపోయిందమ్మా. ఓకే, 1 minuteలో ఎన్ని వేసావో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. వావ్, నువ్వైతే 16 వేసావు 1 minute టైంలో. తేజస్వి, మరి నువ్వు రెడీనా? యా, రెడీ. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్. రెడీ. కమ్ ఆన్, ఫాస్ట్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. ఈ 1 minute టైంలో ఎన్ని వేసావో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
21, 22, 23. వావ్, 23 వేసావు నువ్వు 1 minute టైంలో. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే, రెడీగా ఉన్నారా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాస్ట్. ట్వంటీ దాటాలి. 30 seconds. Last 10 seconds. 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. సో మరి చూద్దాం ఎన్ని ఉన్నాయో. కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. మరి మీరు చూస్తున్నారు కదా, రండి ఇక్కడికి. మరి టైం స్టార్ట్ చేద్దామా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫాస్ట్. జయశ్రీ గారు 45 దాటాలి మీరు. ఫాస్ట్ అండి. Last 10 seconds. 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. సో మరి ఎన్ని వేసారో కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. గేమ్ కోసం ఏం గేమా, ఎలా ఆడాలా అని ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేశాం కదా. సో మొత్తానికి గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. జయశ్రీ గారు 31 అండ్ తేజస్వి 23 అండ్ స్నేహ గారు 45, సుష్మిత 60. ఓకే, ఫైనల్లీ మనం అయితే స్కోర్ కూడా వినేసాము. సో జయశ్రీ గారు గేమ్ ఆడారు, ఎలా అనిపించింది? ఇంతకుముందు ఏమైనా ఆడారా? ఆడానండి. ఓకే, ఎలా అనిపించింది గేమ్ ఆడటం? బాగా అనిపించిందండి. అండ్ తేజస్వి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ స్కూల్లో ఆడాను, మళ్ళీ ఇప్పుడు ఆడడం చాలా బాగుంది. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడో మనం ఆడుకునే వాళ్ళం కదా స్కూల్లో. సో ఇప్పుడు ఇలా ఆడుతున్నావు ఫ్యామిలీతో కలిసి. యా. అండ్ సుష్మిత, అంత మంచి స్కోర్ కాదు కానీ గేమ్ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ నువ్వే ఆడావు. సో నిన్ను చూసి వీళ్ళందరూ కాపీ కొట్టి గెలిచేశారు. సో విన్ వచ్చేసి నీదే అనమాట, ఎందుకంటే ఫస్ట్ నువ్వే కదా వాళ్ళకి చూపించావు ఇలా ఆడాలి అని. సో ఓకే, ఎలా ఉంది గేమ్ ఆడడం? చాలా బాగుందండి, ఎంజాయ్ చేశాను ఆడుతూ. ఓకే, ఇప్పుడు కాలేజ్లో ఇలాంటి గేమ్స్ ఉండవు. అండ్ ఫైనల్లీ మన స్నేహ గారు చెప్పండి, ఎలా ఉంది గేమ్? బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆడారా ఇలాంటి గేమ్? లేదండి, ఆడలేదు. ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఆడటం ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఓకే, ఫైనల్లీ ముక్కు పెట్టు పాప్కార్న్ కొట్టు గేమ్ విన్నర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ స్నేహ గారు. సో అండ్ మీకు అశోక్ నగర్ విజయ్ బ్రదర్స్ వాళ్ళు ఒక మంచి శారీని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మా గేమ్లో మీరంతా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా విజయ్ బ్రదర్స్ వాళ్ళు మంచి శారీస్ ప్రజెంట్ చేస్తారు. సో మీ అందరి కోసం సకలు చూసారు కదా, గేమ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040-2355556540. మరి ఇది ఇవాల్టి సరదాగా. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. మహిళల్లో వ్యాయామం అనే ప్రక్రియ వల్ల శరీర దృఢత్వమే కాకుండా అందంలోనూ ఆహార్యంలోనూ ఉత్తేజాన్ని కలిగించడంలోనూ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే మహిళల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు సఖీ చేసే ప్రయత్నమే ఈ ఆకృతి.
ఈరోజు మన ఆకృతి కార్యక్రమం దిల్సుఖ్ నగర్లో ఉన్న ఫిట్నెస్ జిమ్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. మరి ఆకృతికి సంబంధించి ఈరోజు మనకి ఏం తెలియజేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు ఆకృతికి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ చేయించబోతున్నాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఉమెన్. ఏంటది? స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ డంబుల్స్ వెయిట్స్ దట్ ఇస్ కాల్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు చూపించేది ఏ వయసు వాళ్ళు చేయొచ్చు? 16 to 60 years వర్క్ చేయొచ్చు. 16 నుండి 60 సంవత్సరాలు. బట్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్ మనకి ఏ వెయిట్స్ ఏ ఏజ్ లో క్యారీ చేస్తే మంచిది అని వీళ్ళు సజెస్ట్. ఓకే, మరి ఈ రోజు మీరు చూపించబోయేది స్టార్ట్ చేద్దామా? ఈరోజు స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ చేయబోతున్నాము. దట్ ఈస్ ఫర్ ఆర్మ్స్. మనకి ఆర్మ్స్ చాలా మందికి సన్నగా అవ్వాలని ఉంటుంది కదా. సో ఫస్ట్ వేరియేషన్ ఈస్ డంబుల్ బైసెప్ కర్ల్స్. 2 డంబుల్స్ తీసుకోండి. జస్ట్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. గివ్ మీ 15 కౌంట్. సో మనం ఇది చేస్తున్నప్పుడు హోల్ బాడీని స్వింగ్ చేయొద్దు, ఫర్మ్గా పెట్టాలి. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే యూజ్ చేయాలి. దట్ లోవర్ బిలో ద ఎల్బో. ఫ్లెక్స్ ఎక్స్టెన్షన్. దీన్ని మనం 8 to 15 reps వరకు ఇచ్చుకోవచ్చు డిపెండింగ్ అపాన్ అవర్ ప్రాక్టీస్. బిగినర్స్ అయితే 8 ఇచ్చుకోవచ్చు. కొంచెం సీనియర్స్ అయితే 12-15 వరకు యూ కెన్ ఇంక్రీజ్. 10, 11, 12, 13, 14, 15. Rest. And second variation, hammer curls. So direction should be like this. Done. This is also flexion and extension. డైరెక్షన్ మాత్రం వేరేలాగా చేస్తున్నాం మనం. దిస్ ఈజ్ కాల్డ్ హ్యామర్ కర్ల్స్. ఇట్ డూయింగ్ సో ఈ వర్కౌట్ చేయడం వల్ల మనకి ఈ పార్ట్లో ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. 9, 10, 11, 12, 13, 14, 15. Relax. And next variation for the triceps, that is for back. Okay, for that we need only one dumbbell. This is called tricep extension. Ee part ki manaki ekku effect istundi. Done. Go. 1, flexion and extension, flexion and extension. Keep doing. So ఇది చేస్తున్నప్పుడు మన లోవర్ ఆర్మ్ ఇయర్ కి దగ్గరగా ఉండాలి. And only below the elbow, just take back of the head and up. Flexion, extension, flexion, extension. 11, 12, 13, 14, 15. Relax. Switch. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. ఓకే, వెయిట్స్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. 1 kg ఉంటుంది, 2 kg ఉంటుంది, 3 kg ఉంటుంది. బిగినర్స్ అయితే లెస్ వెయిట్స్ తీసుకోవాలి. అలాగా కొంచెం సీనియర్స్ అయితే 2 kg, ఇంకొంచెం సీనియర్స్ అయితే 3 kg, ఈవెన్ 5 kg వరకు కూడా లిఫ్ట్ చేయొచ్చు. మామూలుగా జనరల్గా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయొద్దు, మధ్యలో వస్తుంది అని అంటారు కదా. దట్స్ ఎ మిస్కన్సెప్షన్, రైట్? అండ్ సెకండ్ వేరియేషన్ ఈస్ కిక్ బ్యాక్. జస్ట్ లీన్ ఫార్వర్డ్, keep hand like this and extend fully. Again bring back. Extend fully and bring back. Extend fully and bring back. Go. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Relax. మనకి మనం సెట్స్ వైజ్గా చేస్తామండి ఈ ఎక్సర్సైజ్. ఈచ్ సెట్లో మనకి 8 to 12 or 15 ఉండాలి. మినిమం 3 సెట్స్ చేయాలి. మనం ఇక్కడ 1 సెటే చేస్తున్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి గ్రాడ్యువల్గా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 sets or 3 sets. అండ్ స్విచ్ టు లెఫ్ట్. 1, 2, 3, 4, 5,
6 కీప్ డూయింగ్. చూడండి బాడీ అంతా మనం ఏం మూవ్ చేయట్లేదు, ఓన్లీ లోవర్ ఆర్మ్. అప్పర్ ఆర్మ్ అంతా అలాగే లాక్ చేసి పెట్టేసాము, ఓన్లీ లోవర్ ఆర్మ్ మాత్రమే. ఫ్లెక్షన్ అండ్ ఫుల్లీ ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్ అండ్ ఫుల్లీ ఎక్స్టెన్షన్. 13, 14, 15, రిలాక్స్. వికీ, ఇప్పుడు మనం చేసిన ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్కి. మామూలుగా డంబుల్స్ లిఫ్ట్ చేయాలి అంటే ఉమెన్ అనుకుంటారు మాకు మధ్యలో వస్తుంది మెన్ లాగా అని, బట్ ఇట్స్ మిస్కన్సెప్షన్. ఎందుకంటే మనకి మెన్లో ఉండే హార్మోన్ ఫీమేల్లో చాలా తక్కువగా ఉంటుంది. డ్యూ టు దట్ మనకి మజిల్ అనేది ఏం ఫామ్ అవ్వదు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి మజిల్ టోన్ అవుతుంది. అండ్ బెనిఫిట్స్ అంటే మనకి మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ జాయింట్స్ మూమెంట్స్ అనేది ఫ్రీ అవుతాయి. ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఆస్టియోపోరోసిస్ అంటే ఇన్ షార్ట్ ఏంటంటే బోన్ వీక్ అవ్వడం, బోన్లో స్ట్రెంత్ లేకపోవడం. సో ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ చేయడం వల్ల మనం బోన్ స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు వస్తుంది అంటే బోన్ డెన్సిటీ లో ఉన్నప్పుడు మనకి ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. సో డంబుల్స్ ఈ వెయిట్స్ చేయడం వల్ల, స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ చేయడం వల్ల బోన్ డెన్సిటీని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే బోన్ డెన్సిటీ లెవెల్స్ హై ఉంటాయో మనకి ఈ ఆస్టియోపోరోసిస్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు మనకి డంబుల్స్లోని డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి కదా, వివిధ రకాలు ఉంటాయి. అంటే ఎలాంటి వాళ్ళు ఎన్ని కేజీలు చేయొచ్చు? ఓకే, మనకి వెయిట్స్లో 1 kg, 2 kg, 5 kg, 3 kg అని అలా ఉంటుంది. సో ఇనిషియల్గా వెయిట్ స్టార్ట్ చేసే వాళ్ళు డైరెక్ట్గా 5 kg లిఫ్ట్ చేయకూడదు, వాళ్ళకి 1 kg ఇస్తాము. గ్రాడ్యువల్గా మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో దట్స్ హౌ బిగినర్స్ అయితే 1 kgతో స్టార్ట్ చేస్తారు. బిగినర్స్ అయితే 1 kg, ఎందుకంటే వాళ్ళ స్టామినా లెవెల్స్ని వాళ్ళ ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని అకార్డింగ్ టు ద ఏజ్, లైక్ ఇప్పుడు వాళ్ళు 16 yearsలో స్టార్ట్ చేశారనుకోండి, మనం 1 kgతో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు 2022కి వచ్చారనుకోండి 2 kg, 3 kg అలా గ్రాడ్యువల్గా మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే విక్కీ గారు, ఈరోజు మా ఆకృతి కార్యక్రమంలోని చక్కటి వ్యాయామాలు మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఆడవారికి ఆభరణాలంటే చాలా ఇష్టం, అందులోనూ వారికి ఇవన్నీ తెచ్చి బంగారం పోలి ఉన్న ఆభరణాలంటే ఇంకా ఇష్టం. మరి అలాంటి ఆభరణాలను ఈరోజు మన షాపింగ్ సరిగమల్లో చూసేద్దామా? మరి అలాంటి ఆభరణాలు చూసేందుకు ఈరోజు మనం సోమాజిగూడ అమృత మాల్లో ఉన్న శ్రీ శ్యామ్ జ్యువెలర్స్లోకి వచ్చేసాం. మరి మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ప్రశాంత్ గారు ఎలాంటి ఆభరణాలు మనకు చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ ప్రశాంత్ గారు. హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నానండి. ఓకే, సో ప్రశాంత్ గారు ఈరోజు మీరు మా సకులకి ఎలాంటి డిజైన్స్ చూపిస్తున్నారు? 1 gram గోల్డ్ ప్లేటెడ్ లో మీకు షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ తో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. ఓకే, ఇందులో మీకు బ్లాక్ బీడ్స్ అంటే ఓన్లీ ప్లెయిన్ నల్ల పూసలు చైన్స్ వచ్చేసి కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ పెండెంట్స్ గుండ్లతో కానీ సీజెడ్ పెండెంట్స్ తో కానీ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. ఫస్ట్ ఈ వెరైటీ చూడండి. ఇందులో మీకు ఒకటి బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ చైన్ వేసామండి. ఇంకా ఈ చైన్ కూడా అల్లిక కొంచెం దగ్గరగా బ్లాక్ బీడ్స్ అన్ని నల్ల పూసలు ఎక్కువ కనిపించేటట్టు చేసాము. ఇంకా గోల్డ్ కొంచెం తక్కువ వాడామండి. నెక్స్ట్ ఇంకా ఇందులో కింద లాకెట్ ఏం కాకుండా ఇక్కడ ఒకటి పెద్ద సైజు గ్రీన్ కలర్ ఆనెక్స్ స్టోన్ వచ్చిందండి. దాని పక్కన రూబీ స్టోన్ వచ్చింది, పైన సౌత్ సీ వచ్చింది. సింపుల్ గా ఇలా లాకెట్ లా కాకుండా 1 లైన్ లో మనకి ఇలా వచ్చిందంటారు. అవునండి. యా, ఇందులో మనకి ముత్యం వేసుకున్నట్టుగా ఉంటుంది, అలాగే పచ్చ కెంపు 3 కూడా వేసుకున్నట్టు ఉంటుందండి నల్ల పూసల్లో. సో ఒక్క లైన్ వేసుకున్నా చూడండి ఎంత నిండుగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో బాగా అనిపిస్తుంది కదా. వెల్, సో ఇందులో ఇది కొంచెము దగ్గరగా వేయడం వల్ల మనకి నల్లపూస బాగా కనిపిస్తుంది కదండి. యా, ఓకే. ఇవన్నీ మీరు డైలీ యూస్ చేసినా కూడా అది పాలిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. 1 year గోల్డ్ పాలిషింగ్ తో తయారు చేసామండి. ఇందులోనే మీకు ఇంకో వెరైటీ చూపిస్తానండి. ఇది కొంచెం సింపుల్ హెవీగా ఉంది. ఇందాక చూసింది కొంచెం సింపుల్ ఉంది, ఇవి కొంచెం హెవీగా ఉంది చూడండి. ఇందులో యాంటిక్ గుండ్లు యూజ్ చేసామండి. 3 పెద్ద సైజ్ యాంటిక్ బాల్స్ యూజ్ చేసాము. దానికి సౌత్ హ్యాంగ్ చేసాము సైడ్ లో. మళ్ళీ వీటికి చిన్న పైన కింద రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ చేసి మొత్తం నిండుగా కనిపిస్తుంది. డైలీ యూస్ కి చాలా బాగుంటుంది. ఏ డ్రెస్ పైన కూడా మీకు మ్యాచింగ్ ఉంటుంది. మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి డ్రెస్సెస్ పైన గానీ సారీస్ పైన గానీ చాలా బాగుంటుంది. సో అంటే ఇది కొంచెం గోల్డ్ కలర్ లో ఇది ఏ స్టోన్ అన్నారు? రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అండి. ఓకే, అంటే లైక్ ఈ గోల్డ్ ప్లేటింగ్ అండి. యాంటిక్ పాలిష్ నక్కాషి టైప్ వర్క్ తో చేస్తాము. ఓకే, అంటే కలర్ పోతుందేమో కదండి డైలీ యూస్ చేస్తే? ఇవన్నీ కూడా వారంటీ గోల్డ్ పాలిష్ చేస్తామండి. చైన్ కూడా మీకు మధ్యలో ఉన్న తీగలు కూడా
గోల్డ్ బాల్స్ కూడా అన్ని గ్యారంటీ గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది. ఓకే, ఎన్నాళ్ళు వారంటీ ఇస్తారండి? 1 year వారంటీ వస్తుంది. 1 year వారంటీ, రెగ్యులర్ యూజ్. అవునండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కాకపోతే ఇది చూడడానికి మాత్రం ఒక పార్టీ వేర్ డిజైన్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వెరైటీ చూడండి, మీకు లాకెట్స్ తో చూపిస్తాను. ఓకే, ఇందులో సీజర్ స్టోన్స్ వేసామండి. పైన రెండు సౌసీ సింపుల్ గా రౌండ్ సౌసీ పెట్టేస్తామండి. కింద సౌసీకి మ్యాచింగ్ గా ఇంకో హ్యాంగింగ్ సౌసీ ఉంది. లాకెట్ వస్తే చూడండి, ట్రెడిషనల్ రౌండ్ షేప్ లాకెట్ వచ్చేసింది. నిండుగా ఫుల్ వైట్ స్టోన్స్ సీజర్స్ వచ్చాయి. కొంచెం కాంట్రాస్ట్ గా ఈ వైట్స్ కి రూబీ స్టోన్స్ పెట్టేస్తాం. జనరల్ గా మీరు బ్లాక్ బీడ్స్ తో రూబీ జనరల్ గా చూడరు, కానీ బ్లాక్ బీడ్స్ అండ్ వైట్ పర్ల్స్ కాంబినేషన్ తో రూబీ స్టోన్స్ పెట్టేసరికి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. అవునవును, ఇది చూడడానికి డైమండ్ డిజైన్ లాగా అనిపిస్తుంది కదా. జనరల్ ఈ డైమండ్ పెండెంట్స్ ఇలాగే ఉంటాయి, కొంచెం దగ్గరగా స్టోన్స్ కానీ ఏవైనా. సో వేస్తే కూడా చాలా బాగున్నాయి. ఇటు మనకి స్టోన్స్ మంచి గ్లిటరింగ్ ఉంది, అండ్ మనకి పర్ల్ రావడం వల్ల కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. మరి దీని ప్రైస్ ఎలా ఉందండి? ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 500 rupees to 1500 rupees రేంజ్ లో ఉంటాయండి. మనం ఇప్పటి వరకు చూసిన డిజైన్స్ లో ఈ డిజైన్ ఇది అప్రాక్సిమేట్ గా ప్రైస్ ఎంత? ఇది 500 rupees రేంజ్ అండి. ఓకే ఓకే. అండ్ ఇందాక మనం చూసిన ఈ పార్టీ వేర్ వెరైటీ అండి, ఇది 800 rupees రేంజ్ అండి. ఓకే, ఇది 800 rupees. ఓకే, సో మరి ఇక్కడ కొంచెం డైమండ్ డిజైన్ అనుకున్నాం కదా, సో అది 1000 rupees రేంజ్ అండి. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పటి వరకు మీరు చూపించిన డిజైన్స్ అన్ని 500 to 1500 రేంజ్ ఉన్నాయి అంటారు? అవునండి. ఓకే, చాలా బాగున్నాయండి. సో మరి నెక్స్ట్ ఏ డిజైన్ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మీకు చైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. బ్లాక్ బీడ్స్ పైన సేమ్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ యూజ్ చేసామండి. కిందికి వచ్చేసరికి లాకెట్ చూడండి, చాలా అందంగా ఒక రూబీ స్టోన్ పెట్టేసాము, పెద్ద సైజు. సైడ్ లో అంతా ప్లెయిన్ గోల్డ్ డ్రాప్ షేప్ లో వచ్చేసింది. పైన ఒకటి వైట్ స్టోన్ కాంబినేషన్ లో పెట్టేసామండి. ఇక్కడ వచ్చేసరికి చైన్ లో కొంచెం ముత్యము, సౌత్ సిపల్, ఇంకా రూబీ, ఇంకా ముత్యం 3 యాడ్ చేసామండి. దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా కొంచెం అందంగా కనిపిస్తుంది చూడండి. సో ఇది మనకి ఒక డ్రాప్ షేప్ లో రావడము, అండ్ ఇక్కడ ఒక పెద్ద పెండెంట్ లాగా వచ్చి కింద మనకి పర్ల్ రావడం చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఈ డిజైన్ కూడా. సో నాకు నచ్చిన డిజైన్స్ అన్ని మీకు వేసుకొని చూపిస్తున్నానండి, సో దట్ మీకు కూడా బాగా అర్థం అవుతుంది కదా. సో చూడండి, సో దీనికి మనకి ఎక్కువ నల్లపూసలు కనిపించకుండా ఎక్కువ మనకి పర్ల్, రూబీ అండ్ మనకి గోల్డ్ డిజైన్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అండి, ఇందులో లెంత్ ప్రకారం కూడా మీరు సైజెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత కస్టమైజ్ చేస్తాం మేము. మీకు షార్ట్ లెంత్ చాలా మంది మెడ దగ్గరగా ఉండాలనుకుంటారు. షార్ట్ లెంత్ లో ఇది జనరల్ గా 18 inches 16 inches లెంత్ లో చేసి పెట్టామండి. 14 inches కూడా చేసిస్తామండి. ఓకే ఓకే. నెక్స్ట్ వెరైటీ చూడండి, డిఫరెంట్ చైన్ చూపిస్తాను. ఈ మధ్య కాలంలో ఇది చాలా బాగా అందరికి నచ్చుతున్న డిజైన్ అండి. ఇవి బ్లాక్ షైన్ అవుతున్నాయి సీజర్ స్టోన్స్ అండి. జనరల్ గా మీరు నల్ల పూసలు అంటే ప్లాస్టిక్ బీడ్స్ అవి వాడుతుంటారు. ఇవి స్టోన్స్ ఉన్నాయి, బ్లాక్ స్టోన్స్. వీటిని బ్లాక్ డైమండ్స్ కూడా అంటారండి. ప్యూర్ గోల్డ్ లో కూడా చాలా వస్తున్నాయి. వాటికి మ్యాచింగ్ గా మేము కూడా బ్లాక్ బీడ్స్ లో 1 gram గోల్డ్ లో చేపించామండి. అసలు చాలా షైనింగ్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇవి మీరు సింగిల్ రో గానీ 2 rows గానీ విత్ పెండెంట్ గానీ వితౌట్ పెండెంట్ గానీ కూడా వేసుకోవచ్చు. మీకు ఒక పెండెంట్ వేసి చూపిస్తాను చూడండి. ఇందులో సింపుల్ గా అసలు భలే షైనింగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇలాంటి అన్కట్ పెండెంట్ సెట్స్ ఒకటి తీసుకొని మీరు యాడ్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది. సింపుల్ గా కావాలంటే వితౌట్ పెండెంట్ ఓన్లీ చైన్ కూడా మీకు షైనింగ్ ఉంటుంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇలాంటివి చాలా పెద్ద పెద్దవి వచ్చేవి కదండి, క్రిస్టల్స్ వచ్చేవి. క్రిస్టల్స్ వచ్చేవి. సీజర్స్ తో బాగా సన్నగా వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. సో మన ఫ్యాషన్స్ ఎప్పుడు రీసైకిల్ అవుతూ ఉంటాయండి. సో అందులో చాలా స్టైలిష్ గా రీసైకిల్ అవుతూ ఉంటాయి. మరి ఇవి చూస్తే ఈ బీడ్స్ చాలా సన్నగా ఉన్నాయి అండ్ బాగా షైన్ అవుతూ ఉన్నాయి. జనరల్ గా నల్లపూసలు అంటే ఆ నల్లపూసలు షైన్ అవ్వవు, చాలా డల్ గా అనిపిస్తాయి. బట్ కొంచెం షైన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనము ఇలాంటి సీజర్స్ లో వచ్చే బ్లాక్ బీడ్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇది వేయగానే చాలా అందం వచ్చిందండి. సో ఇలా ట్రై చేయొచ్చు, మనము పెండెంట్ వేస్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఓకే. సో మరి దీనికి ఇయర్ రింగ్ సెట్ కూడా ఉందా? ఇయర్ రింగ్ సెట్ మొత్తం ఇలా వేసుకోవచ్చు అండి. మీరు బ్లాక్ బీడ్ సెట్ లాగా వేసుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. వావ్. ఓకే, సో ఇక్కడ మనకి మంచి షైనింగ్ స్టోన్స్ తో పాటు మనకి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ కూడా ఉందండి. సో మరి ఇది ఎంతండి? ఈ సెట్ వచ్చేసి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మీకు 2000 rupees పడుతుందండి. ఓ, డిస్కౌంట్ తర్వాత మనకి 2000 rupees అవుతుందండి. ఓకే ఓకే. సో మళ్ళీ ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్, రైట్?
విత్ ఇంక్లూడింగ్ మొత్తం సెట్ 2000కి వచ్చేస్తుంది. ఓకే ఓకే, బాగుందండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ డిజైన్ ఏం చూపిస్తున్నారు? ఇంకో వెరైటీ చూడండి, ఈ పెండెంట్ లో అన్కట్ స్టోన్స్ పెట్టేసాము. ఇంకా షేప్ కూడా పికాక్ షేప్ వచ్చేసిందండి. ఈ వైట్ అన్కట్స్ కి మధ్యలో కాంట్రాస్ట్ గా రూబీ డ్రాప్ లాగా పెట్టేసి అందులో మొత్తం రౌండ్ ప్లెయిన్ గోల్డ్ వచ్చేసిందండి. షైనింగ్ గా కనిపిస్తుంది, మీకు దూరం నుంచి షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. పైకి చైన్ కూడా డిఫరెంట్ గా చేసామండి. ఇందులో బ్లాక్ బీడ్స్ ఎక్కువ కనిపించకుండా ఇందులో కూడా రెడ్ గ్రీన్ గోల్డ్ బాల్స్ వేసి ఎల్ఏసి సౌత్ సీ పల్స్ వేసి పైన ఏమో 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ చైన్ వేసామండి. ఇది కొంచెం గ్రాండ్ గా ఉంది కాబట్టి ఇది లెంత్ వైజ్ కూడా కొంచెం లాంగ్ మీడియం లెంత్ చేసామండి. ఓకే, సో అంటే ఇది మరీ నెక్ వరకు కాకుండా మనకి మీడియం సైజ్ వరకు వస్తుంది. పర్టికులర్ గా సారీస్ పైన వేసుకుంటే మీరు చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, అండ్ మధ్యలో స్టోన్స్ కూడా వచ్చింది అండ్ కిందంతా కూడా చాంద్ బాలిస్ టైప్ లో ఉంది కాబట్టి నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చేసింది. సో దీని ప్రైస్ ఎలా ఉందండి? దీని ప్రైస్ రేంజ్ 1400 రూపీస్ రేంజ్ అండి. ఓకే ఓకే, మరి ఈ రోజు చూపించిన డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. సింగిల్ లైన్ కానీ లేకపోతే డబుల్ లైన్ కానీ 4 లైన్స్ కానీ అండ్ డిఫరెంట్ పెండెంట్స్ డిజైన్స్ లో కూడా చాలా బాగున్నాయండి. మంచి మంచి డిజైన్స్ చూపించారు ప్రశాంత్ గారు, ధన్యవాదాలు. వెల్కమ్ అండి. చూసారు కదా సకలు, ఈ రోజు మన షాపింగ్ సరిగమల్లో నల్ల పూసల్లో డిఫరెంట్ మోడల్స్ చాలా ట్రెండీగా చాలా అందంగా ఉన్నాయి కదా. సరే, మరి నెక్స్ట్ షాపింగ్ సరిగమల్లో మరో అందమైన ఎపిసోడ్ లో అందమైన ఆభరణాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంట్లో వంట చేసి రుచి చూడటం అందరూ చేస్తారు, మరి రెస్టారెంట్లో విభిన్నమైన రుచులను టేస్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. మరి అలాంటి వారి కోసం ఇవాల్టి ఆహా ఏమి రుచి సిద్ధంగా ఉంది, మరి చూసేయండి. నమస్కారం, ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆహా ఏమి రుచి కార్యక్రమం ఎక్కడుందో తెలుసా? రోడ్ నెంబర్ 66 జూబ్లీ హిల్స్ ఉల్వచారు రెస్టారెంట్ లో. మరి మనతో పాటు ఉన్నారు చెఫ్ యాదగిరి గారు. మరి మన సకులకు యాదగిరి గారు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో యాదగిరి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సకులకు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ఒక కొత్త, ఇప్పటి వరకు ఎప్పుడు వినలేని పేరు. ఓకే, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. ఓ వావ్, డెలిషియస్, మై ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే ఉలవచారులోనే ఎక్కువగా బాగా వెజిటేరియన్ కంటే నాన్ వెజ్కి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇక్కడ వచ్చే అతిథులంతా కూడా. వాళ్ళందరి కోసం రకరకాల ఐటమ్స్ ఇప్పటి వరకు ఉన్నాయి మన దగ్గర. బట్ ఇది టుడే మీకోసం, మీ సకుల కోసం ఈరోజు ప్రత్యేకంగా నేను తయారు చేసిన రెసిపీ. ఇప్పటిదాకా ఇంకా లాంచింగ్ కాలేదు, ఇది ఫస్ట్ మీకోసం చూపించిన తర్వాత ఇక్కడ లాంచింగ్ చేస్తాను. ఫస్ట్ టైం మా సకులకు పరిచయం చేయబోతున్నారు అంటున్నారు, ఉల్వచారులో ఇంకా అది ఇంట్రడ్యూస్ చేయలేదు అంటున్నారు. సో ఆ పేరు ఏంటో మాకు తెలుసుకోవాలని చాలా యాంగ్జైటీగా ఉంది. చెన్నంగి కోడివేపుడు. చెన్నంగి కోడివేపుడు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి కోడివేపుడు అంటే తెలుసు, మరి చెన్నంగి కోడివేపుడు అంటే అది చెన్నంగి అంటే తెలంగాణ ప్రాంతాల్లో ఈ ఆకు పేరు చెన్నంగి. ఇది కళ్ళకు చాలా మంచిది. ఓకే, అదేవిధంగా గ్రీనిష్గా ఒక సమ్మర్ సీజన్లో బాగా డ్రై అయిపోయిన ప్రాంతంలో ఒక మంచి గ్రీన్ కలర్తో ఒక రెసిపీ తయారు చేస్తే అందరు ఇంట్రెస్టింగ్గా తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. దాన్ని చికెన్లో ఇంక్లూడింగ్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి దీని పేరు చెన్నంగి ఆకు. చెన్నంగి ఆకు. సో దాన్ని చికెన్ తో ఫ్రై చేస్తున్నారు కాబట్టి చెన్నంగి కోడివేపుడు అంతేనా? ఓకే, సో సగం వంట నాకే వచ్చినట్టు అనిపిస్తుంది. మరి చెన్నంగి కోడివేపుడికి కావాల్సిన పదార్థాలు మా సకలకు చెప్పండి. ముందుగా కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, బోన్లెస్ చికెన్, నూనె, చెన్నంగి ఆకు. కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పారు. మరి వంటను స్టార్ట్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఆ గ్రీన్ పేస్ట్ ఏంటో చెప్పలేదు. ఇది గ్రీన్ పేస్ట్ దీనికి బేస్ అన్నమాట. ఏదైతే చెన్నంగి కోడివేపుడు కావాల్సిన మిశ్రమం. ఎందుకంటే ఇది మనము ముందే రెడీ చేసుకున్నాం. దీంట్లో ఉల్లిపాయ, జీలకర్ర, చెన్నంగి ఆకు ఈ 3 వేసి కొద్దిగా వేయించి దాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకున్న మిశ్రమం. ఈ మిశ్రమాన్ని ఎందుకంటే మనకు ముందు ఈ మిశ్రమం రెడీందంటే ఇట్లాగే చిటికలో రెడీ అయిపోతుంది. కాబట్టి అది ముందు మనం రెడీ చేసుకుందాం. అవును, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. మనం ఒక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఏదైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా
ఈ మిశ్రమాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెస్ట్ పీస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్కూప్ కటింగ్ చేసుకొని ఆ ముక్కలు ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? మనకు 200 గ్రామ్స్. ఓకే. ఇప్పుడు మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. ఆకుకూరతో వండినప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి అంటారు కదా, మరి చెన్నంగి ఆకు కూరని ఏదైనా ఏ ఆకుకైనా సరే. ఓకే. ఇక్కడ మనకు ధనియాల పొడి ఓకే 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే. ఈ విధంగా చిన్నని మంట పైన మనము వేయించుకోవాలి, ఎందుకంటే బ్రెస్ట్ పీస్ కాబట్టి మనకు ఇట్టే వేగిపోతుంది. ఓకే. కొంచెం కొత్తిమీర. ఈ ఆకు చెన్నంగి ఆకు ఏదైతే వాడామో ఇది గ్రీన్ కమ్ ఎల్లోయిష్ ఉంటుంది అన్నమాట, అంటే పండు ఆకు టైపు ఆ విధంగా ఉంటుంది. అది యాక్చువల్గా మనం బయట నుంచి చూసినా కూడా చెట్టు కాడికి వెళ్ళి చూస్తే లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆకు కలర్ అనమాట. మనము ఒట్టి కారం ఏం వేసుకోలేదు కదండి? లేదు. సో పచ్చిగా కారం సరిపోతుంది. సరిపోతుంది. గ్రీన్ చిల్లీ వేసాం కదా, సో ఒట్టి కారం అవసరం లేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీ సరిపోతుంది అనమాట. అంటే ఇది కలర్ గ్రీన్ కలర్ కాబట్టి మనం గ్రీన్ చిల్లీ వాడాము. బాగా స్పైసీ వాడేవాళ్ళు గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇందులో వాడుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం చిన్న మంట పైన ఒక 2-3 మినిట్స్ మగ్గితే రెడీ అయిపోతుంది. మొత్తం ఆ కలర్ వచ్చినట్టుంది, అయిపోయిందండి. కలర్ మొత్తం ఇప్పుడు ఇందాక ఒక్క పీస్ చూపించాము, ఇప్పుడు మొత్తం అన్ని పీసెస్ సేమ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది, ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఉల్వచారులో ప్రత్యేకత ఏంటంటే అతిథి దేవో భవ అన్నదానికి ఇక్కడ నిదర్శనం మనకు ప్రతి అణువణువు కనబడుతూ ఉంటుంది. ప్రతి ప్లేట్లో కూడా మనకు అరటాకు తోటి గెస్ట్కు ఇస్తుంటాం. ఇక్కడ కూడా సేమ్ మనం ప్రజెంటేషన్ కూడా అరటాకు తోటి చేద్దాం. దీనికి సైడు ఉల్లిపాయ మీరు పట్టుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంది, ఆ స్మెల్ తెలిసిపోతుంది. ఆకు ఫ్లేవర్ ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం చాలా వెరైటీస్ ఆకులతో ట్రై చేసాం, బట్ ఒకసారి ఈ ఆకుతో కూడా ట్రై చేస్తాను. మోర్ కంటికి మంచిదని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చెన్నంగి కోడి వేపుడు రెడీ అయిపోయింది. మరి దీని రుచి ఎలా ఉందో చెప్పండి. వావ్, చెన్నంగి కోడి వేపుడు స్మెల్ చూస్తేనే గుమగుమలాడిపోతుంది. బట్ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి. చెన్నంగి కోడి వేపుడు కావలసిన పదార్థాలు: చెన్నంగి ఆకు 1 కప్పు బోన్లెస్ చికెన్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, నూనె. చెన్నంగి కోడి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న చెన్నంగి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. బోన్లెస్ చికెన్ వేసి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలు సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చెన్నంగి కోడి వేపుడు రెడీ. చెన్నంగి కోడి వేపుడు ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు టేస్ట్ చేయలేంది, నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంది, డెలీషియస్ ఫుడ్. అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా కరెక్ట్గా సరిపోయింది, కానీ ఉప్పు కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ పులుపు అసలు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ ఆకులో ఉన్న ఆ పులుపు కూడా దాంట్లో ఆకులో కొంచెం ఇంతకుముందు చెప్పాను నేను, లెమన్ కలర్ అంటే లెమన్ లా అంటే కొంచెం లైట్ ఆ పులుపుతనం కూడా ఆకులో ఉంటుంది. ఆ పులుపు ఫ్లేవర్ కూడా ఉంది, కారం కారం ఉప్పు అన్ని బాగా సెట్ అయ్యాయి. ఇప్పటి వరకు మీ రెస్టారెంట్ లో స్టార్ట్ చేయని ఫుడ్ మాకు పరిచయం చేశారు, మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఓకేనండి, థ్యాంక్ యూ. సకలు చూశారు కదా, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్
501512. మా ఈమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.